హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ తెలుగు పిల్ల. మా ఫ్యామిలీ అందరం కలిసి మేడారంకి సమ్మక్క సారక్క జాతరకైతే వెళ్తున్నాం. ఫ్యామిలీలో సగం మంది మేడారం జాతరకైతే ఫస్ట్ టైం వస్తున్నారు. ఇంకా దాంట్లో స్పెషల్ అంటే మా కిన్నుగాడు రిక్కిగాడు. ఇంకా వీళ్ళని తీసుకొని వెళ్తున్నాం, కానీ మాకైతే చాలా భయం వేస్తుంది. ఎక్కువ మంది ఉంటారు కదా అక్కడ జనాలు. మేమైతే వీకెండ్ లో ప్లాన్ చేసుకున్నాం. మాలాగే ఇలా ఆలోచించి ఎంత మంది ప్లాన్ చేసుకొని వచ్చుంటారో ఇంకా జాతరకి. ఇంకా ఎంత మంది జనాలు ఉన్నా ఏం పర్వాలేదు, ఆ అమ్మవారే మనకి దర్శనం మంచిగా అయ్యేలా చూస్తారన్న నమ్మకంతో మేమైతే స్టార్ట్ అయ్యాం. ఫ్యామిలీ అందరం కలిసి జాతరకు వెళ్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మా నాన్నమ్మని తాతయ్యని కూడా తీసుకెళ్దాం అనుకున్నాం, కానీ ఇంకా అక్కడ ఎక్కువగా జనాలు ఉంటారు, వాళ్ళు నడవలేరు, ఇబ్బంది పడతారేమోనని ఇంకా తీసుకెళ్ళాలి. కూడా వచ్చుంటే ఇంకా చాలా బాగుండేది, కానీ ఇంకా ఇబ్బంది పడతారని ఇంకా మేమైతే తీసుకెళ్ళలేదు. వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ దారిలో ఒక అమ్మవారి గుడి అయితే ఉంటుంది. ఆ అమ్మవారిని దర్శించుకున్న తర్వాతనే మేడారంకి అయితే వెళ్తారు. ఇంతకీ ఆ అమ్మవారు ఎవరనేది నెక్స్ట్ వీడియోలోనైతే చెప్తాను. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.